ఇప్పుడు సి లాంగ్వేజ్లో మనం ఫర్ లూప్ గురించి డిస్కస్ చేద్దాము. లూపింగ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ మనం మేజర్గా ఎందుకు యూజ్ చేస్తామంటే టు ఎగ్జిక్యూట్ ఏ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ రిపీటెడ్లీ. సో మనకి కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. సింపుల్ ఇఫ్ ఎల్స్, ఎల్స్ ఇఫ్ లాడర్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్, స్విచ్. అవి యూజ్ చేస్తే మనకి ఆ బాడీ అనేది ఓన్లీ వన్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. సపోజ్ మనం బాడీని కనుక మోర్ దాన్ వన్స్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే మనము లూపింగ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తాము. సో లూపింగ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఎందుకు యూజ్ చేస్తాము? టు ఎగ్జిక్యూట్ ఏ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్, ఏ కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ రిపీటెడ్లీ. ఓకే, మనకి మేజర్గా 3 టైప్స్ ఆఫ్ లూపింగ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఉంటాయి: ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్. ఇప్పుడు మనం ఫర్ లూప్ గురించి డిస్కస్ చేద్దాము. సో ఫర్ లూప్ కూడా ఎందుకు యూజ్ చేస్తాము? టు ఎగ్జిక్యూట్ ఏ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ రిపీటెడ్లీ. ఏ లూప్ అయినా సరే సేమ్ అదే పర్పసే, టు ఎగ్జిక్యూట్ ఏ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ రిపీటెడ్లీ. సో ఇప్పుడు మనం ఫర్ లూప్ యొక్క సింటాక్స్, ఫ్లో చార్ట్, ఎక్స్ప్లెనేషన్ అండ్ సమ్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ఫర్ లూప్ యొక్క సింటాక్స్ డిస్కస్ చేద్దాము. సింటాక్స్ ఆఫ్ ద ఫర్ లూప్. సో ఫర్ యొక్క సింటాక్స్ ఏంటంటే, ఫర్ లూప్లో మనం టోటలీ 3 ఎక్స్ప్రెషన్స్ ప్లేస్ చేస్తాము. పెరాంథసిస్, ఈ సింబల్ని పెరాంథసిస్ అంటాము. ఈ పెరాంథసిస్లో మనం 3 ఎక్స్ప్రెషన్స్ ప్లేస్ చేస్తాము. ఎక్స్ప్రెషన్ 1, తర్వాత సెమీకోలన్ యూజ్ చేయాలి. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ 2, సెమీకోలన్ యూజ్ చేయాలి తర్వాత. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ 3. నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ పెరాంథసిస్ యూజ్ చేసాం కాబట్టి రైట్ పెరాంథసిస్తో క్లోజ్ చేయాలి. సో ఫర్ ఎండింగ్లో సెమీకోలన్ మనకు అవసరం లేదు. తర్వాత కర్లీ బ్రేసెస్లో బాడీ ప్లేస్ చేస్తాము. సో ఫస్ట్ ఎక్స్ప్రెషన్ 1 గురించి డిస్కస్ చేద్దాము. ఎక్స్ప్రెషన్ 1 అంటే ఇనిషియలైజేషన్. ఎక్స్ప్రెషన్ 2 అంటే కండిషన్. ఎక్స్ప్రెషన్ 3 అంటే అప్డేషన్ మనం ఏమనొచ్చు అంటే ఏదైనా ఇంక్రిమెంట్ అనొచ్చు, డిక్రిమెంట్ అనొచ్చు. సో ఎక్స్ప్రెషన్ 1 అంటే ఏంది? ఇనిషియలైజేషన్ అంటే ఏంది? అసైనింగ్ ఏ వాల్యూ టు ద వేరియబుల్. సో ఇనిషియలైజేషన్ అంటే మనం ఈజ్ ఈక్వల్ టు ఆపరేటర్ యూజ్ చేస్తాము. ఇట్లా ఈజ్ ఈక్వల్ టు ఆపరేటర్ వచ్చేసి మనం ఏం చేస్తామంటే రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాల్యూని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న వేరియబుల్కి ఇనిషియలైజ్ చేస్తాము. ఓకే, సో మనం ఇక్కడ ఇనిషియలైజేషన్ చేస్తున్నప్పుడు మస్ట్ అండ్ షుడ్గా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకు ఒక వేరియబుల్ ఉండాలి. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మస్ట్ అండ్ షుడ్గా ఒక వేరియబుల్ ఉండాలి. ఈ విధంగా రాస్తాను ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పి. ఇప్పుడు ఏమవుతుంది? 1 అనే వాల్యూ ఐలో స్టోర్ అవుతుంది. ఓకే, ఇనిషియలైజేషన్కి మనం యూజ్ చేసే ఆపరేటర్ ఏంది? ఈజ్ ఈక్వల్ టు ఆపరేటర్. నెక్స్ట్ కండిషన్ గురించి డిస్కస్ చేద్దాము. కండిషన్ అంటే మనం ఏదో రిలేషనల్ ఆపరేటర్స్ యూజ్ చేయొచ్చు, లేదంటే లాజికల్ ఆపరేటర్స్ కూడా యూజ్ చేయొచ్చు. రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏంది? కండిషన్కి మనం ఏం చేస్తాము? ఏదో మనం రిలేషనల్ యూజ్ చేయొచ్చు, లేదంటే లాజికల్ ఆపరేటర్స్ కూడా యూజ్ చేయొచ్చు. రిలేషనల్ ఆపరేటర్స్ ఏమున్నాయి? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, డబల్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు. ఈ 6 మనకి రిలేషనల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్ ఏంది? 3 లాజికల్ ఆపరేటర్స్ ఉన్నాయి: లాజికల్ అండ్, లాజికల్ ఆర్, లాజికల్ నాట్. సో కండిషన్కి మనం ఈ 6, ఈ 3, ఈ 9 ఆపరేటర్స్ మనం అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్ మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంక్రిమెంటేషన్ ఆర్ డిక్రిమెంటేషన్. దీన్ని మనం ఏమంటాము? అప్డేషన్ అంటాము. అప్డేషన్ అంటే ఏంది? చేంజింగ్ ద వాల్యూ ఆఫ్ వేరియబుల్. సో వేరియబుల్ యొక్క వాల్యూని మనం చేంజ్ చేస్తాము. సో ఏదైనా మనం ఇంక్రిమెంట్ చేయొచ్చు, లేదంటే డిక్రిమెంట్ చేయొచ్చు. ఇంక్రిమెంట్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఇంక్రిమెంటేషన్ అంటే ఏంది? ప్లస్ ఎడిషన్ చేస్తాము. మనం కావాలంటే ఏ ప్లస్ ప్లస్ రాయొచ్చు. ఏ ప్లస్ ప్లస్ అంటే ఏంది? ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 1. ఓకే, లేదంటే డిక్రిమెంట్ చేయొచ్చు. సో డిక్రిమెంటేషన్ మనం ఏం రాయొచ్చు? ఏ మైనస్ మైనస్ అని రాయొచ్చు. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ 1. సపోజ్ సమ్ అదర్ వేరియబుల్ని, సమ్ అదర్ వాల్యూ మనం యాడ్ చేయాలి అనుకోండి, దెన్ వీ కెన్ రైట్ యాజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 20. ఇప్పుడు ఏమవుతుంది? 20 అనేది ఏలో స్టోర్ అవుతుంది. సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ 5 రాశారనుకోండి, సో 5 అనేది సబ్ట్రాక్ట్ అవుతుంది. ఇప్పుడు మన ఫర్ లూప్ ఎలా ఎగ్జిక్యూట్ అయిందో చూద్దాము. ఫస్ట్ ఏమవుతుందంటే ఇనిషియలైజేషన్ జరుగుతుంది, తర్వాత కండిషన్ చెక్ అయింది. కండిషన్ కనుక ట్రూ అయితే అప్పుడు మనకి ఏమవుతుందంటే బాడీ ఎగ్జిక్యూట్ అయింది. సో ఫస్ట్ ఏమైంది? ఇనిషియలైజేషన్ జరిగింది. తర్వాత ఏమైంది? కండిషన్ చెక్ అయింది.
కండిషన్ కనుక ట్రూ అయితే ఏమైంది, బాడీ ఎగ్జిక్యూట్ అయింది. బాడీ ఎగ్జిక్యూట్ తర్వాత ఏమైంది, అప్డేషన్ జరిగింది. అప్డేషన్ తర్వాత ఏమైంది, ఇంకొకసారి కండిషన్ చెక్ అయింది. కండిషన్ కనుక ట్రూ అయితే బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత మళ్ళీ అప్డేషన్ జరుగుతుంది, తర్వాత ఇంకొకసారి కండిషన్ చెక్ అవుతుంది. కండిషన్ ట్రూ అయితే బాడీ ఎగ్జిక్యూట్ అయింది. అలా మనకి బాడీ ఎప్పుడు దాకా ఎగ్జిక్యూట్ అయింది, యాజ్ లాంగ్ యాజ్ ద కండిషన్ ఈజ్ ట్రూ. కండిషన్ ట్రూ అయ్యేంత వరకు బాడీ ఎగ్జిక్యూట్ అయింది. ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అయిందో అప్పుడు మనకి కంట్రోల్ అనేది ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. సో ఫర్ లూప్లో ఇనిషియలైజేషన్ ఎన్నిసార్లు జరుగుతుంది, ఫర్ లూప్లో ఇనిషియలైజేషన్ ఓన్లీ వన్సే జరుగుతుంది. ఎప్పుడైతే ఫస్ట్ మాత్రమే ఇనిషియలైజేషన్ జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫర్ లూప్ యొక్క ఫ్లో చార్ట్ డిస్కస్ చేద్దాము. ఓకే, ఫర్ లూప్ యొక్క ఫ్లో చార్ట్ డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ఏమైంది, ఇనిషియలైజేషన్ జరిగింది. ఇనిషియలైజేషన్ యాజ్ వెల్ యాజ్ అప్డేషన్ అంటే క్యాలిక్యులేషన్ అనుకుందాము. క్యాలిక్యులేషన్కి మనము రెక్టాంగిల్ సింబల్ యూజ్ చేస్తాము. సో ఫస్ట్ ఏమైంది, ఇనిషియలైజేషన్ జరిగింది. కాబట్టి ఇక్కడ మనం రెక్టాంగిల్లో ఇనిషియలైజేషన్ రాసాము. బికాజ్ లెట్ us assume దట్ ఇట్ ఈస్ సమ్ క్యాలిక్యులేషన్. తర్వాత ఏమైంది, కండిషన్ చెక్ అయింది. కండిషన్ అంటే ఏంది, రాంబ సింబల్ యూజ్ చేస్తాము. సో రాంబ సింబల్ యూజ్ చేసాము. కండిషన్ ట్రూ అయితే ఏమైంది, బాడీ ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, బాడీ కాకూడదు అనుకుంటే మనం ఏం రాద్దామంటే స్టేట్మెంట్ బ్లాక్ అని రాద్దాము, ఇంకా మీనింగ్ఫుల్గా ఉంటుంది. స్టేట్మెంట్ బ్లాక్ ఈజ్ నథింగ్ బట్ బాడీ ఆఫ్ ద ఫర్ లూప్. ఓకే, ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అయిందో లూప్లో నుంచి బయటకు వచ్చేస్తుంది, స్టేట్మెంట్ ఎక్స్ ఎగ్జిక్యూట్ అయింది. కర్లీ బ్రేస్ తర్వాత స్టేట్మెంట్ ఎక్స్ పెట్టాము, అది ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, సో కండిషన్ కనుక టీ స్టాండ్స్ ఫర్ ట్రూ. కండిషన్ ట్రూ అయితే ఏమైంది, స్టేట్మెంట్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది. క్యాలిక్యులేషన్ అనుకోండి, క్యాలిక్యులేషన్ మనం రెక్టాంగిల్లో పెడతాము. తర్వాత స్టేట్మెంట్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఏమైంది, అప్డేషన్ జరుగుతుంది. లెట్ us assume దట్ అప్డేషన్ ఈజ్ ఆల్సో సమ్ క్యాలిక్యులేషన్ మనం ఏం చేయాలి, రెక్టాంగిల్లో పెట్టాలి. సో అప్డేషన్ జరుగుతుంది. సో తర్వాత ఏమైంది, అప్డేషన్ జరిగిన తర్వాత ఏమైంది, ఇంకొకసారి కండిషన్ చెక్ అయింది. సో కాబట్టి కంట్రోల్ అనేది ఇలా కండిషన్కి వెళ్తుంది. ఓకే, సో ఒక్కసారి ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇనిషియలైజేషన్ జరిగింది, తర్వాత కండిషన్ చెక్ అయింది. కండిషన్ కనుక ట్రూ అయితే స్టేట్మెంట్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది. స్టేట్మెంట్ బ్లాక్ అంటే ఫర్ లూప్ బాడీ. తర్వాత అప్డేషన్ జరిగింది. అప్డేషన్ జరిగిన తర్వాత ఇంకోసారి కండిషన్ చెక్ అయింది. ఓకే, ఇలా కండిషన్ అనేది ఎప్పుడైతే మనకి ఫాల్స్ అయిందో అప్పుడు ఏమైంది, లూప్లో నుంచి బయటకు వచ్చి స్టేట్మెంట్ ఎక్స్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. లెట్ us assume దట్ స్టేట్మెంట్ ఎక్స్ ఈజ్ ఆల్సో సమ్ క్యాలిక్యులేషన్కి మనం ఏం చేయాలి, రెక్టాంగిల్లో పెట్టాలి. కాబట్టి రెక్టాంగిల్లో పెట్టాలి, స్టేట్మెంట్ ఎక్స్ ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, స్టేట్మెంట్ ఎక్స్. ఓకే, సో ఫస్ట్ ఇనిషియలైజేషన్ జరిగింది, ఒక్కసారి మాత్రమే ఇనిషియలైజేషన్ జరిగింది. తర్వాత కండిషన్ చెక్ అవుతుంది, ట్రూ అయితే స్టేట్మెంట్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది, తర్వాత అప్డేషన్ జరుగుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ వన్స్ అగైన్ కండిషన్ విల్ బి ఎవాల్యుయేటెడ్. అలా బాడీ మనకి ఎప్పుడు ఎగ్జిక్యూట్ అయింది, ట్రూ అయ్యేంతవరకు ఎగ్జిక్యూట్ అయింది. ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అయిందో అప్పుడు లూప్ నుంచి బయటకు వచ్చి స్టేట్మెంట్ ఎక్స్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు మనము ఫర్ లూప్ యూజ్ చేసి సమ్ శాంపిల్ ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చూద్దాము. సో చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి లూపింగ్ స్టేట్మెంట్స్ మీద. సో ప్రోగ్రామ్స్ అన్నిటిని మనం తర్వాత డిస్కస్ చేద్దాము. సో ఇప్పుడు మనం సింపుల్ ప్రోగ్రామ్ చూద్దాము. సో అవర్ టార్గెట్ ఈజ్ సి ప్రోగ్రామ్ టు ప్రింట్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 5. సో 1 to 5 వరకు ప్రింట్ చేయాలి అనుకుంటున్నాము. ఓకే, సో ఫస్ట్ మనకి ఇక్కడ ఐ అనే ఒక వేరియబుల్ కావాలి, రిపీట్ చేయాలి కదా, రిపిటేషన్ కోసం ఐ అనే వేరియబుల్, జస్ట్ లాజిక్ రాస్తున్నాను అంతే. సో ఫర్ ఎక్కడి నుంచి డిస్ప్లే చేయాలి, 1 దగ్గర నుంచి డిస్ప్లే చేయాలి. సో 1ని మనం ఐలో స్టోర్ చేయాలి. ఫర్ ఐ ఈక్వల్ టు 1 సెమీకోలన్, ఎక్కడి దాకా డిస్ప్లే చేయాలి, 5 వరకు డిస్ప్లే చేయాలి. సో 5 కూడా డిస్ప్లే చేయాలి. సో 5 కూడా డిస్ప్లే చేయాలి కాబట్టి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పెట్టాలి. సపోజ్ 5 అవసరం లేదు, ఓన్లీ 4 డిస్ప్లే చేయాలి అనుకోండి, 4 వరకే డిస్ప్లే చేయాలి అనుకోండి, అప్పుడు మనకి ఈజ్ ఈక్వల్ టు అవసరం లేదు. నెక్స్ట్ 1 తర్వాత 2 డిస్ప్లే చేయాలి, 2 తర్వాత 3 డిస్ప్లే చేయాలి, తర్వాత 4 డిస్ప్లే చేయాలి. కాబట్టి ఎవ్రీ టైం ఏం చేయాలి, మనము 5 ఇంక్రిమెంట్ చేయాలి. ఓకే, ఇక్కడ ఫర్ లూప్లో కనుక ఓన్లీ 1 స్టేట్మెంట్ ఉంటే కర్లీ బ్రేసెస్ పెట్టాల్సిన నెస్టీ లేదు, ఇట్ ఈస్ ఆప్షనల్, పెట్టినా ఒకటే పెట్టకపోయినా ఒకటే. అలా కాకుండా మోర్ దాన్ 1 స్టేట్మెంట్ మనం ఫర్ లూప్లో ప్లేస్ చేయాలి అనుకోండి, దెన్ మస్ట్ అండ్ షుడ్గా ఆ స్టేట్మెంట్స్ని మనం కర్లీ బ్రేసెస్లో పెట్టాలి. ఇక్కడ ఒక్క స్టేట్మెంటే ఉంది కాబట్టి నేను కర్లీ బ్రేసెస్ పెట్టలేదు. సో ప్రింట్ఎఫ్ %d, i. సో ఫస్ట్ ఫర్ లూప్లో ఏమవుతుంది, ఇనిషియలైజేషన్ జరుగుతుంది. సో ఇప్పుడు ఐలో ఎంత ఉంది, 1 అనే వాల్యూ ఉంది. తర్వాత కండిషన్ చెక్ అయింది, 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ట్రూ. కాబట్టి ఏమైంది, ఐ ప్రింట్ అయింది. ఐలో ఎంత ఉంది వాల్యూ, 1 ఉంది. సో 1 ప్రింట్ అయిపోయింది.
నెక్స్ట్ బాడీ ఎగ్జిక్యూషన్ తర్వాత ఏమైంది, అప్డేషన్ జరిగింది. బాడీ ఎగ్జిక్యూషన్ తర్వాత ఏమైంది, అప్డేషన్ జరిగింది. ఐ ప్లస్ ప్లస్, ఐ ప్లస్ ప్లస్ అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1. ఇప్పుడు ఐలోకి ఎంత వస్తుంది, 1 + 1 అంటే 2 వస్తుంది. 2 <= 5, కండిషన్ ఈజ్ ట్రూ. కాబట్టి ఇంకొకసారి బాడీ ఎగ్జిక్యూట్ అయింది అంటే 2 ప్రింట్ అయింది. ఓకే, సో ఫస్ట్ 1 ప్రింట్ అయింది, తర్వాత 2 ప్రింట్ అయింది. ఓకే, తర్వాత 2 ప్రింట్ అయింది, సమ్ స్పేస్ ఇచ్చామనుకోండి, ఇక్కడ 2 ప్రింట్ అయింది. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్, ఇప్పుడు ఐలోకి ఎంత వస్తుంది, 3 వస్తుంది. ఓకే, ఇంకొకసారి కండిషన్ చెక్ అవుతుంది. 3 <= 5, 3 <= 5, కండిషన్ ఈజ్ ట్రూ. సో 3 ప్రింట్ అవుతుంది. ఐ ప్లస్ ప్లస్, ఇప్పుడు ఐలోకి 4 వస్తుంది. 4 <= 5, కండిషన్ ఈజ్ ట్రూ. సో 4 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్, ఐ బికమ్స్ 5, 5 <= 5, ట్రూ, కాబట్టి 5 ప్రింట్ అవుతుంది. ఓకే, 5 ప్రింట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఐ ప్లస్ ప్లస్, ఐలో 6 వస్తుంది. 6 <= 5, ఫాల్స్, కాబట్టి లూప్లోంచి బయటకు వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇంకొక ప్రోగ్రామ్ చూద్దాము. సో 1 to 5 కాకుండా మనము 5 to 1 డిస్ప్లే చేద్దాము. 5 to 1 అంటే ఏంది, 5, 4, 3, 2, 1 డిస్ప్లే చేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎక్కడి నుంచి డిస్ప్లే చేయాలి, మనము 5 నుంచి డిస్ప్లే చేయాలి. కాబట్టి ఐలో మనం ఏ వాల్యూ స్టోర్ చేయాలి, 5 స్టోర్ చేయాలి. ఎంతవరకు డిస్ప్లే చేయాలి, 1 వరకు డిస్ప్లే చేయాలి. 1 కూడా డిస్ప్లే చేయాలి. 1 కూడా డిస్ప్లే చేయాలి కాబట్టి మనం > పెట్టాలి. అంతే కదా, 5 > 1, 4 > 1, 3 > 1, 2 > 1, 1 > 1, 1 కూడా డిస్ప్లే చేయాలి కాబట్టి ఈక్వల్ టు కూడా పెట్టాలి. సో ఐ > 1, తర్వాత 5 తర్వాత 4 డిస్ప్లే చేయాలి, తర్వాత 3 డిస్ప్లే చేయాలి, తర్వాత 2 డిస్ప్లే చేయాలి, 1 డిస్ప్లే చేయాలి. సో ప్రింట్ %d, i. సో ఇనిషియల్గా ఐలో ఎంత ఉంది వాల్యూ, 5 ఉంది. 5 <= 1, కండిషన్ ఈజ్ ట్రూ. సో ఐ ప్రింట్ అవుతుంది. సో 5 ప్రింట్ అయింది. ఐ మైనస్ మైనస్, ఇప్పుడు ఐలోకి ఎంత వస్తుంది, 4 వస్తుంది. 4 <= 1, కండిషన్ ఈజ్ ట్రూ. 4 ప్రింట్ అయింది. ఐ మైనస్ మైనస్, ఇప్పుడు ఐలో ఎంత వస్తుంది, 3 వస్తుంది. 3 <= 1, కండిషన్ ఈజ్ ట్రూ. 3 ప్రింట్ అయింది. ఐ మైనస్ మైనస్, ఐ ఇప్పుడు ఎంత అవుతుంది, 2 అవుతుంది. సో ఇప్పుడు ఏమైంది, 2 <= 1, కండిషన్ ఈజ్ ట్రూ. సో 2 ప్రింట్ అయింది. నెక్స్ట్ ఐ మైనస్ మైనస్, ఇప్పుడు ఐలోకి ఎంత వస్తుంది, 1 వస్తుంది. 1 <= 1, ట్రూ. సో 1 ప్రింట్ అయిపోయింది. ఐ మైనస్ మైనస్ 0 అయింది. 0 <= 1, ఫాల్స్, కాబట్టి లూప్లోంచి బయటకు వచ్చేసింది. ఓకే, సో అలా కాకుండా నేను ఓన్లీ ఈవెన్ నెంబర్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. 1 to 10 ఈవెన్ నెంబర్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఎలా ప్రింట్ చేయొచ్చు, 1 to 10 ఈవెన్ నెంబర్స్ అంటే ఏంది, 2, 4, 6, 8, 10 వరకు డిస్ప్లే చేయాలి. సో ఇప్పుడు మనం ఎలా రాయొచ్చు, 0 to 10 పెట్టుకుందాము, అప్పుడు ఇంకా సింపుల్గా ఉంటుంది. ఫర్ i = 0, ఎంతవరకు చెక్ చేయాలి, i <= 10. సో 0 తర్వాత ఏం డిస్ప్లే చేయాలి, మనం 2 డిస్ప్లే చేయాలి. 2 తర్వాత 4 డిస్ప్లే చేయాలి. కాబట్టి ఎవ్రీ టైం మనం 2ని యాడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి, 0 ఈజ్ <= 10, కండిషన్ ఈజ్ ట్రూ. సో 0 ప్రింట్ అయిపోయింది. i ఈజ్ ఈక్వల్ టు i + 2, 0 + 2 అంటే ఎంత, 2. ఇప్పుడు ఐలోకి 2 వచ్చింది. 2 ఈజ్ <= 10, కండిషన్ ఈజ్ ట్రూ. 2 ప్రింట్ అయింది. 0 తర్వాత 2 ప్రింట్ అయింది. నెక్స్ట్ i ఈజ్ ఈక్వల్ టు i + 2, ఇప్పుడు ఐలోకి ఎంత వస్తుంది, 4 వస్తుంది. 4 <= 10, కండిషన్ ఈజ్ ట్రూ. సో 4 ప్రింట్ అయింది. అలా 6 ప్రింట్ అయింది, 8 ప్రింట్ అయింది, 10 ప్రింట్ అయింది. తర్వాత ఐలోకి 12 వస్తుంది. 12 <= 10, ఫాల్స్, కాబట్టి లూప్ నుంచి బయటకు వచ్చేసింది. సో ఈ విధంగా మనం ఫర్ లూప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఇంకా అప్కమింగ్ వీడియోస్లో ఫర్ లూప్స్ మీద చాలా ఎగ్జాంపుల్స్ వర్క్ చేద్దాము. సో దీనికి సంబంధించిన మెటీరియల్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాని నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఈజీగా చదువుకోవచ్చు, ఎగ్జిక్యూట్ చేయొచ్చు.